హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ప్రజారోగ్యాన్ని పొగాకు గుల్ల చేస్తోంది. దీని మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. పొగాకు వినియోగం వల్ల తలెత్తే దుష్పరిమాణాలు పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ప్రజల దీని నుంచి బయటపడేలా ప్రభుత్వాలు సమర్థ చర్యలు తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తి వినియోగంలో చైనాదే అగ్రస్థానం. అక్కడ సుమారు 30 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారని అంచనా. ఆ తర్వాత 27% వినియోగదారులతో భారత్ 2వ స్థానంలో నిలుస్తోంది. ప్రపంచంలో ప్రతి 100 అర్ధాంతర మరణాలు 10కి పొగాకు వాడకమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. భారత్లో వివిధ కారణాలతో ఏటా 10 లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. వీరిలో 3.5 లక్షల మంది పొగాకు బాధితులే. పొగాకు వినియోగం వల్ల సుమారు 25 రకాలకు పైగా క్యాన్సర్లు ప్రాణాలని హరిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు పనితీరును ధూమపానం బాగా దెబ్బతీస్తుంది. రక్తపోటును పెంచుతుంది. కొంతకాలంగా నోరు, గొంతు, అన్నవాహిక క్యాన్సర్లు ప్రబలు పడతాయి. జర్దా, ఖైనీ వంటి నమిలే పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడుతుండటమే దీనికి కారణం. పొగాకు ప్రాణాంతకమని ఎంత ప్రచారం చేస్తున్నా అల్పదాయ దేశాలతో పాటు భారత్లోనూ దాని వినియోగం పెరుగుతోంది. పల్లెలు, పట్టణ మురికివాడల్లోని పురుషుల్లో 42.4%, మహిళల్లో 14.2% పొగాకు వినియోగిస్తున్నట్లు పరిశీలనలో చాటుతున్నాయి. వీరంతా పెద్దలు, సరైన అక్షర జ్ఞానం లేనివారే. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా లభించే పొగాకు ఉత్పత్తుల్లో 90%కి పైగా నకిలీవి, అత్యంత హానికరమైనవి. ఫలితంగా కొద్ది కాలానికే ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సరైన వైద్య సదుపాయాలకు నోచుకోక చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో ప్రజారోగ్యం దెబ్బతినడానికి పొగాకు వినియోగమే కారణం. అనాదిగా వస్తున్న అలవాట్లతో అక్కడి మహిళలు, బాలులు నమిలే పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లో నోటి క్యాన్సర్ ప్రబలుతోందని లోగడు భారత వైద్య పరిశోధన మండలి ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రజారోగ్యాన్ని కాకుండా ఆర్థిక, సామాజిక శ్రేయస్సును పొగాకు దెబ్బతీస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. పొగాకు మూలంగా తలెత్తుతున్న సామాజిక సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. చాలా దేశాల్లో 10 నుంచి 15 ఏళ్ల బాలులు ఎక్కువగా పొగాకు, నికోటిన్ ఉత్పత్తులకు అలవాటున పడుతున్నారు. ఇటీవల WHO వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వీరు సుమారు 3.8 కోట్ల మంది ఉంటారని అంచనా. 25 ఏళ్లలోపు వయసున్న వారిలో పొగాకు వినియోగం అధికమవుతుండటం తీవ్ర ఆందోళనకు కలిగిస్తోంది. భారత్లో 15 నుంచి 24 ఏళ్ల వయసులో ప్రతి 8 మందిలో ఒకరు సిగరెట్, హుక్కా, ఖైనీ, జర్దా వంటి వాటికి అలవాటుకు పడ్డారు. నిషేధిత ఉత్పత్తులు యథాచగా లభిస్తుండటమే నేడు బాల్యం పొగచూడడానికి కారణమని గ్లోబల్ ఆల్డ్ టొబాకో సర్వే గతంలో వెల్లడించింది. కొత్తగా పొగాకు అలవాటయ్యే ప్రతి 3 ఇద్దరు సామాజిక మాధ్యమం ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారని తాజాగా సెంటర్ ఫర్ డిసీజ్ CDC సంస్థ వెల్లడించింది. పొగాకు ఉత్పత్తులపై విపరీతంగా పన్నులు వడ్డించడం ద్వారా ప్రజలను వాటి వినియోగం నుంచి దూరం చేయవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజలు పొగాకు దూరం కావాలంటే దానివల్ల తలెత్తే దుష్పరిమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తులను అన్ని రాష్ట్రాలలో నిషేధించాలి.
అక్రమంగా వాటిని తయారు చేసి విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. వారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను పదును తేల్చాల్సిన అవసరం ఉంది. పిల్లలు, యువత పొగాకు వైపు ఆకర్షితులయ్యేలా చేసే ప్రకటనలు, దృశ్యాలను సమర్థంగా కట్టడి చేయాలి. పొగాకు సాగు, పరిశ్రమలు, మార్కెటింగ్ రంగాలపై ఆధారపడి 3.5 కోట్ల మంది జీవిస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయం ఉపాధి కల్పించాలి. ముఖ్యంగా దేశీయంగా పొగాకు సాగును క్రమంగా తగ్గించి రైతులను ప్రత్యామ్నాయం పంటల వైపు మళ్లించాలి. బీడీ కార్మికులకు ఇతర ఉపాధి అవకాశాలు చూపించాలి. బడ్జెట్ కేటాయింపులతో వైద్య రంగాన్ని బలోపేతం చేసి పొగాకు మరణాలకు అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 31న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో చూద్దాం రండి. సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘటంనేని శివరామకృష్ణమూర్తి. వీర రాఘవయ్య నాగరత్నమల 4వ సంతానంలో కృష్ణ పెద్దరు. సినిమాల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత దర్శకుడు అదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు. మొత్తం 16 సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు. 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా 1976లో కేంద్ర కార్మిక శాఖ నటశేఖర అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది. కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘటమనేని నాగరత్నం, వీర రాఘవయ్య చౌదరి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించారు. శోభితా ధూళిపాల భారతీయ మోడల్, సినీ నటి. ఆమె 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంది. శోభితా ధూళిపాల 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది. శోభితా ధూళిపాల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ 2.0లో తొలిసారిగా నటించింది. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభితా ధూళిపాల కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలైంది. వీర్ దాస్ ఒక భారతీయ హాస్య నటుడు, సంగీతకారకుడు, నటుడు. స్టాండప్ కామెడీలో కెరీర్ ప్రారంభించిన తర్వాత దాస్ హిందీ సినిమాకు వెళ్లి బద్మాష్ కంపెనీ, ఢిల్లీ బెల్లి, గో గోవా గోన్ వంటి చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు. 2017లో అతను నెట్ఫ్లిక్స్ స్పెషల్ అబ్రాడ్ అండర్స్టాండింగ్ ను ప్రదర్శించాడు. దాస్ సుమారు 35 నాటకాలు, 100కి పైగా స్టాండప్ కామెడీ షోలు, 18 సినిమాలు, 8 టీవీ షోలు, 6 కామెడీ షోలలో కనిపించారు. అతను ఫెమినా, మ్యాగజిన్, ఎక్సోటికా, డిఎన్ఏ, తెహల్కా కోసం హాస్య కాలంలో రాశాడు. 2019లో అతను విస్కీ కావిలర్ అనే టెలివిజన్ సిరీస్తో అమెరికన్ టెలివిజన్లో అరంగేట్రం చేశాడు. వీర్ దాస్ 1979 మే 31న డెహ్రాడూన్లో రాను దాస్, మధుర్ దాస్లకు జన్మించారు. మహారాణి అహల్యాబాయి హుల్కర్ మరాఠాలో పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హుల్కర్ వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో 1725 మే 31న జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన పేర్కొందన్నారు. అహల్యాబాయి భర్త ఖాండేరావు హుల్కర్ 1754లో కుంబేర్ యుద్ధంలో మరణించారు. 12 సంవత్సరాల తర్వాత ఆమె మా మల్హర్ రావు హుల్కర్ మరణించారు. 1 సంవత్సరం గడిచాక ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆమె రాజ్యాన్ని ధగులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాల్లోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం వహించిన ముందుకు నడిపారు. తుకోజీరావు హుల్కర్ను సేనాధిపతిగా నియమించారు. లాల్ జోస్ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ దర్శకుడు, నటుడు, నిర్మాత, పంపిణీదారుడు. మలయాళ చిత్రసీమలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. 1998లో వచ్చిన ఓరు మరవత్తూర్ కనపు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కమల్ దగ్గర సహాయక దర్శకుడిగా లాల్ జోస్ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. లాల్ జోస్ 1990లలో కమల్ అనేక చిత్రాలను పనిచేశాడు. అతని ప్రసిద్ధి చిత్రాల్లో చంద్ర నుడికున్, దికిల్, మీసా మాధవన్, చంటు పోటు, క్లాస్మేట్స్,
అరబికదా, నీలతామర డైమండ్ నెక్లెస్, ఐలుమ్, నెసుమ్ లాంటివి ఉన్నాయి. కేరళలోని త్రిశూర్లోని వలపాడ్లో జోస్ లిల్లీ దంపతులకు మే 31, 1966 జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.